ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమంతో పాటు రైతు సమస్యలపైన భారతీయ జనతా పార్టీ నగర శాఖ మండల శాఖ ఆధ్వర్యంలో రైతుల యొక్క వినతి పత్రం తహసీల్దార్ గారికి ఇవ్వడం కొరకు ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నికల ముందు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు తక్షణమే బ్యాంకులలో పోయి 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, తీసుకోకుంటే కూడా బ్యాంక్ మేనేజర్ ఇవ్వకుంటే జబర్దస్త్ చేసి 2 లక్షల వరకు మీరు రుణాలు తీసుకోండి, వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తా ప్రతి రైతుకి అని చెప్పడం జరిగింది. తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తమరి ద్వారా ఈ విధంగా ప్రభుత్వానికి తెలియజేసి రైతులకు వెంటనే సహకరించి ఈ రుణమాఫీ బోనస్ తదితర మొత్తం కూడా ఇప్పించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో రైతులను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లను కమాయించుకొని ప్రభుత్వం ఇప్పుడు వెళ్తుందో 18 నెలలు కావస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి రైతు బోనస్ కానీ రైతు రుణమాఫీ కానీ రైతులకి ఇంకా సన్న ఓట్ల కొనుగోలు దాని గురించి కానీ ఎటువంటి చెప్పినటువంటి రైతులకి హామీలు నెరవేర్చకుండా అసంపూర్తిగా అంటే కొన్ని ఊర్లలో 10 మందికి 20 మందికి ఆ విధంగా చేసి మేము మొత్తం పూర్తిగా రైతులకి రుణమాఫీలు చేసినాం, బోనస్లు ఇచ్చినాం అని చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు స్థానిక ఎన్నికలకి ముందుకు రావడానికి చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, బోకస్ పార్టీ. కాబట్టి రైతులని ఏ విధంగా అయితే మోసం చేస్తుందో కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో కూడా ఆ విధంగా రైతులే తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తేనే కానీ ఇప్పటికైనా మారుతుందని చెప్పి రైతులందరి తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లని మొత్తం తూతూ మంత్రంగా లెటర్లు ఇచ్చి మాత్రం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలకే మాత్రం వస్తున్నాయి ఇండ్లు మాత్రం తప్ప వేరే మిగతా పేద ప్రజలకి ఏం చేస్తలేరు. కాబట్టి అట్టి విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా కూడా రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తాం. అదే రైతుల పక్షాన కూడా ఎటువంటి హామీలు చెప్పినా అవి నెరవేర్చలేరు. కాబట్టి రైతుల పక్షాన కూడా తీవ్రంగా మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కూడా తీవ్రంగా ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై, జై జై. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో రైతు సమస్యలపైన ప్రజావాణిలో మండల తహసీల్దార్ ద్వారా ఈ ప్రభుత్వానికి రైతు సమస్యల పరిష్కారం కొరకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ప్రభుత్వం 80 రోజుల క్రితం సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని చెప్పి ప్రారంభించింది. చింతకుంట మండలంలో దాదాపు 1,00,000 క్వింటాల ఓట్లు ఈసారి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ యొక్క కొనుగోలుకు సంబంధించి రైతులకు బోనస్ రూపాన 5 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. 5 కోట్ల రూపాయలు ఏదైతే బోనస్ రైతులకు ఒక క్వింటాల్కు 500 చొప్పున 5 కోట్ల రూపాయలు ఓన్లీ చింతకుంట మండలానికే రైతులకు బకాయి పడింది. కాబట్టి ఈ యొక్క 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణమే రైతులకు చెల్లించాలని చెప్పి ఈరోజు మండల శాఖ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి గత విషయాలు మనకు తెలుసు.
2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. మంత్రులతో సహా అందరూ కూడా క్యాబినెట్ మంత్రులు అసెంబ్లీ సాక్షి కూడా అనేక సార్లు కూడా ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఈ రోజు వరకు ప్రతి మండలంలో 30% మాత్రమే రుణమాఫీ అయిన విషయం వాస్తవం. కావాలంటే మీరు అధికారులతోన ఈ యొక్క క్షేత్రస్థాయిలో పరిశీలన చేయొచ్చు. ఇంకొక విషయం, ఈ యొక్క ప్రభుత్వం వచ్చినేమని రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ప్రభుత్వం కింద ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత దించి దాన్ని తగ్గించి 12,000 చేసిండ్రు. 12,000 చేసిన తర్వాత కూడా 3 విడతలు వేసేటువంటి రైతు భరోసా నిధులు కేవలం ఒకే నిధులు ఒక విడత మాత్రం వేసి మిగతా 2 విడతలకు ఎగనామం పెట్టింది. కాబట్టి ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి మిగతా 2 విడతలు కూడా వేయాలని చెప్పి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ నుంచి ఈ ప్రభుత్వం ఎంఆర్ఓ గారి నుంచి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. మరి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల మేము సాయం చేసినటువంటి అని అంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా చేతస్థాయిలో కాలేదు. మేము మా యొక్క శాసనసభ్యులు గారికి మా యొక్క పార్టీ నుంచి చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఇది రిక్వెస్టే, ఎందుకంటే మీరు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రం మొత్తం ప్రజలు చూస్తారు కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి 12,500 మంది రైతులకు 4,075 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా 8,000 మందికి రుణమాఫీ కాలేదు. ఎమ్మెల్యే గారు మీరు దయచేసి గాంధీ భవన్లో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే ఈ అంశం మీరు తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. ఇంకొకటి ఇక్కడ ఈ సంవత్సరం అందాడగా 1,00,000 ఎకరాలకు 1,00,000 క్వింటాల్ కొనుగోలు చేసిండ్రు. వారి కూడా 5 కోట్ల రూపాయల దాకా ప్రభుత్వం పెండింగ్ పడింది. కాబట్టి మరి ఈ 2 అంశాలు తర్వాత ఇంకా ఏదైతే 2 విడతల రైతు భరోసా నిధులు వేయాలో ఈ అంశాల మీద మీరు తప్పకుండా ఈసారి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్ర కార్యవర్గం ఈ యొక్క తెలంగాణ ప్రజలంతా చూస్తారు. కాబట్టి మీ ద్వారా ప్రజలకు రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మండల శాఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీరు తప్పకుండా మా యొక్క రైతు సమస్య పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం.